అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం. లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగలాదేవి, చాముండి క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, మాహూర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరిక, వారాణస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం. సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం, సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి. 1. శాంకరి, శ్రీలంక. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం 1. ఇది దేశం తూర్పుతీరంలో ట్రింకోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో త్రికోణేశహవర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రింకోమలీ నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైంది. 2. కామాక్షి, కాంచీపురం, తమిళనాడు, మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3. శృంఖల, ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్. ఇది కోలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కోలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది. 4. చాముండి, క్రౌంచపట్టణం, మైసూరు, కర్ణాటక. అమ్మవారు చాముండేశ్వరీ దేవి. 5. జోగులాంబ, ఆలంపూర్, తెలంగాణ, కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో, తుంగభద్ర మరియు కృష్ణ నదులు కలిసే స్థలంలో ఉంది. 6. భ్రమరాంబిక, శ్రీశైల క్షేత్రం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. 7. మహాలక్ష్మి, కొల్హాపూర్, మహారాష్ట్ర. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. 8. ఏకవీరిక, మాహూర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర. ఇక్కడి అమ్మవారిని రేణుకామాత గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును. 9. మహాకాళి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. 10. పురుహూతిక, పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. కుక్కుటేశ్వర స్వామి ఆలయమనికి 1 కిలోమీటరు దూరంలో అమ్మవారు దర్శనం ఇస్తుంది. కాకినాడ, సామర్లకోట నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. 11. గిరిజ, ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా, వైతరిణి నది తీరాన ఉంది. 12. మాణిక్యాంబ, దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో. 13. కామరూప, హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం, బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. 14. మాధవేశ్వరి, ప్రయాగ, అలహాబాదు, ఉత్తరప్రదేశ్. త్రివేణి సంగమం సమీపంలో. ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు. 15. వైష్ణవి, జ్వాలాక్షేత్రం, 2 కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి. 16. మంగళగౌరి, గయ, బీహారు, పాట్నా నుండి 74 కిలోమీటర్లు. 17. విశాలాక్షి, వారాణసి, ఉత్తరప్రదేశ్. 18. సరస్వతి, జమ్మూ, కాశ్మీరు. అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.